నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాచలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. హనుమంతుడు చాలా యుక్తియుక్తంగా హితకరంగా రావణుడికి చక్కటి ఉద్బోధ చేశాడు. ఆయన మంచి వాక్యాలు చెప్పాడు, హితకరమైనటువంటివి. అయితే ముందే చెప్పాడు, నీకు ఇవి ప్రియంగా ఉండకపోవచ్చు, కానీ నువ్వు బతికి బాగుండాలంటే నీకు ఈ వాక్యాలను జాగ్రత్తగా విని వాటిని అనుసరిస్తే బాగుంటుందని చెప్పాడు ముందే ఆయన. అందుకని ఆయన చాలా విశదంగా చెప్పాడు. సీతాదేవి అంటే ఆవిడ మహత్యముడు చెప్పాడు. ఆమెని రామునికి అప్పచెప్పితే లంకకి అందరికి కూడా బాగుంటుందని చెప్పాడు. ఇవన్నీ కూడా చెప్పాడు ఆయన. చెప్పినా కూడా మరి రావణుడు పరమమూర్ఖుడు కదా, అందుకని వాడికి తలకెక్కలేదు.
తలకి ఎక్కకపోగా వాడికి కోపం వచ్చింది. ఎందుకంటే వాడి అప్రియం, వాడి ప్రియమైనటువంటిది కావాలని, కానీ హితమైనటువంటిది అక్కర్లేదు. మనకి ఎప్పుడు కూడా ప్రియమైనటువంటిది అంటే ఇష్టమైనటువంటి దాని అందే తొందరగా మనస్సు ఆకర్షితం అవుతుంది, కానీ హితమైనటువంటి దాని యందు మనస్సు పోదు మనకి. అందులో మరి రావణాసురుడు రాక్షసుడు, రజోగుణ సంపన్నుడు, అహంకారం కలిగినటువంటి వాడు, తానే లోకంలో అందరికంటే కూడా ఉన్నతమైనటువంటిది వాడని భావించేటువంటి వాడు, ఇవన్నీ కూడా ఉన్నాయి లక్షణాలు. అందువలన హితవాక్యం అనేటువంటిది అంత పనికిరాదనమాట. అందువలన చాలా కోపం వచ్చింది అది హనుమంతుడి మీద. ఇప్పుడు 52వ సర్గలో మనం ప్రవేశిస్తున్నాం. సతస్య వచనం శ్రుత్వా వానరస్య మహాత్మనః ఆజ్ఞాపయద్వధం తస్య రావణ క్రోధమూర్ఛితః. రావణుడు వాడు కోపం, చాలా కోపం వచ్చింది. ఎంత కోపం అంటే ఆ కోపంతో ఇంచుమించు మూర్ఛ వచ్చినంత కోపం వచ్చిందన్నమాట. అంటే తెలివి తప్పినంత కోపం వచ్చింది వాడికి. వచ్చి వెంటనే ఆజ్ఞాపించాడు, ఆ ఉన్నటువంటి తన కింకర్లకి ఆజ్ఞాపించాడు, అతన్ని వెంటనే వధించవలసింది హనుమంతుడిని అని చెప్పి ఆజ్ఞాపించాడు. వధేతస్య సమాజ్ఞప్తే రావణేన దురాత్మనా నివేదితవతో దౌత్యం నానుమేనే విభీషణ. ఎప్పుడైతే ఇలాగా ఆ హనుమంతుణ్ణి వధించమని ఆజ్ఞాపించాడో అప్పుడు విభీషణుడు కూడా మరి ఆ సభలో ఉన్నాడు కదా. అందుకని ఆయన ఆ ఆజ్ఞని, రావణాసురుడు ఇచ్చినటువంటి ఆజ్ఞని వెంటనే వాళ్ళు అమల్లో పెట్టకుండా ఆయన అడ్డుకున్నాడు. అంటే అమల్లో పెట్టలేరు వాళ్ళు. విభీషణుడు అడ్డుకోపోయినా హనుమంతుని ఎవరు చంపగలరు అంటే ఇందులో మనకి రావణాసుడి యొక్క బుద్ధిహీనత్వం తెలుస్తుంది. ఎందుకంటే అంతకుముందు హనుమంతుడు యొక్క బలం, హనుమంతుడి యొక్క శక్తి ఇవన్నీ కూడా తెలుసుకున్నాడు కదా. పైగా అంతకుముందు వాడే అన్నాడు, తనే అన్నాడు, ఏమని, నువ్వు వానరుడి వేషంలో ఉన్నావు కానీ వానరుడి కావు, నువ్వు వానరుడి వేషంలో ఉన్నావు కానీ అసలు వానరుడివి కావు, నువ్వు మరి ఇంద్రుడు పంపించినవాడవో, రుద్రుడు పంపించినవాడవో, బ్రహ్మ పంపించినవాడవో, లేకపోతే విష్ణువు పంపించినవాడు ఇలా అనుకున్నాడు కదా వాడు. మరి అలా అన్నటువంటి వాడు పైగా అంతకుముందు స్వయంగా తన అతి పరాక్రమవంతమైనటువంటి కుమారుడే అతను వధించలేకపోయాడు కదా. ఇవన్నీ తెలిసి కూడా మళ్ళీ ఇతను వధించండి అని ఆజ్ఞాపించడం అనేటువంటిది ఎంత బుద్ధిహీనత అనేటువంటిది తెలుస్తుంది. మామూలుగా ఏమాత్రం కొంచెం బుద్ధి పనిచేసిన వాడు అలా ఎలా ఆజ్ఞాపిస్తాడో తెలిసిన తర్వాత కూడా అంత ముందంటే పోనీ తెలియకపోవచ్చు, మామూలు సామాన్య వానుడు అనుకోవచ్చు. కానీ ఒక పక్కన తాను పంపించినటువంటి పెద్ద సైన్యం, ప్రతి మహావీరుడు అందరూ కూడా చచ్చిపోయారు, ఒక ఇంద్రజిత్ తప్ప. అందుకని అతను వధించమని ఆజ్ఞాపించడం అనేటువంటిది తన యొక్క రజోగుణానికి పరాకాష్ఠ. తర్వాత తెలిసినప్పటికీ కూడా మూర్ఖత్వం, తెలియక ఉన్నటువంటిది వేరు, తెలిసి కూడా మూర్ఖత్వం చేసేటువంటి వాడిది మరీ కష్టం. తెలిసిన మూర్ఖుడు అన్నమాట వాడు. అందుకని అలాగా వాడు ఆజ్ఞాపించడం అనేటువంటిది చాలా హాస్యాస్పదం అనేటువంటిది. అందుకని హనుమంతుడు తాను ముందే చెప్పాడు, నేను రాముడి యొక్క దూతగా వచ్చాను అని చెప్పాడు. పోనీ రాజధర్మం అనేటువంటి దాని గురించి చేసినా కూడా దూత
దూతగా వచ్చినటువంటి వాడిని వధించడం అనేటువంటిది నిషిద్ధం ధర్మం ప్రకారం కూడా, రాజధర్మం ప్రకారం. ఎందుకంటే దూతగా వచ్చినవాడు తను పంపించిన వాడు ఏం చెప్తారు అదే ఆ సందేశాన్ని చెప్తాడు తప్ప ఆ సందేశానికి కారకుడైనటువంటి వాడు వచ్చినటువంటి దూత కాదు కదా. అందుకని దూతను చంపడం అనేటువంటిది చాలా తప్పు. పైగా వాడికి ఇంకొక బుద్ధిహీనతనం ఏమిటంటే, హనుమంతుడిని నిజంగా వాడు చంపేస్తే అప్పుడు తిరిగి రాముడి దగ్గరికి వెళ్ళి చెప్పేందుకు ఎవడు ఉండడు. అంటే అంత మాత్రం చేత వీడికి ఉన్నటువంటి విపత్తు పోతుందా? అప్పుడేమవుతుంది? రాముడు ఆ మాత్రం తెలుసుకోలేడా? అప్పుడు దూతని పంపించినటువంటి దూతను కూడా చంపాడు కాబట్టి రాముడు ఇంకా ఇతన్ని క్షమించడం అనేటువంటిది అవకాశం ఉండదు ఈ నేరానికి. అందుకని రాముడు రాకుండా ఆపడం అనేటువంటి దానికి హనుమంతుడిని ఇక్కడ దూతను చంపేయడం అనేటువంటిది పరిష్కారం కాదు అనేటువంటిది కూడా వాడికి తెలియదు. అలాంటి మూర్ఖుడు అన్నమాట వాడు. అసలు ఏమాత్రం ఎనలైజ్ చేసుకోవడం అనేటువంటిది వాడికి, ఎందుకంటే వాడికి అహంకారం, చాలా మితిమించినటువంటి అహంకారం అన్నమాట. ఈ మూడు లోకాల్లో ఎవడు కూడా అందరినీ నేను జయించాను, అందుకని ఎవడు కూడా నన్నేమి చేయలేడనేటువంటి దురహంకారమే వాడికి నాశనానికి కారణం. తం రక్షోధిపతిం క్రుద్ధం తచ్చ కార్యముపస్థితం విదిత్వా చింతయామాస కార్యవిధౌ స్థితః. ఆడు ఎలా ఉన్నాడు అంటే, రక్షోధిపతి అంటే రాక్షసరాజు అయినటువంటి రావణుడు క్రుద్ధ కోపంతో ఉన్నాడు. కార్యసక్తం ఉపస్థితం, తాను చెప్పినటువంటి పనిని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది విదిత్వా, అది తెలుసుకుని చింతయామాస కార్యవిధౌ స్థితః, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి దాని ఎందు స్థితి ఉన్నటువంటి వాడు విభీషణుడు. అందుకని చింతయామాస, ఆలోచిస్తున్నాడు, ఏమిటి వీడు చేసే పని ఇలాగా అని ఆలోచిస్తున్నాడు. నిశ్చితార్థస్తత సామ్నా పూజ్యం శత్రుజిత్ అగ్రజం ఉవాచ హితమత్యర్థం వాక్య విశారద. అప్పుడు మనస్సులో ఆలోచించాడు, వీడికి ఎలా చెప్పాలి అని చెప్పి ఒక నిమిషం ఆలోచించుకుని అప్పుడు నిశ్చయించుకున్నటువంటి వాడై సామ మార్గంలో, అంటే ఇప్పుడు రావణుడికి ఇంకా తన అప్రియంగా చెప్పి కఠినంగా చెప్తే అసలు వాడు ఒప్పుకోడు. అందుకని వాడికి ఎలా చెప్తే కొంచెం కాస్త వాడు చెప్పిన మాట వింటాడో అలాగా సామ మార్గంతో పూజ్యం శత్రుజిత్ అగ్రజం, శత్రువుని జయించగలిగినటువంటి వాడు, మామూలుగా సామర్థ్యం ఉన్నటువంటి వాడు, అగ్రజుడు అన్న అయినటువంటి వాడు, వాడిని శాంతిపూర్వకమైనటువంటి విధంగా ఉవాచ హితం అత్యర్థం, చాలా హితమైనటువంటిది విధంగా మాట్లాడాడు. కానీ హితమైనటువంటిది కూడా మళ్ళీ వాడు దాన్ని మధ్యలో ఎదిరించకుండా ఉండేట్టుగా చాకచక్యంతో మాట్లాడాడు. అందుకనే ఇక్కడ వాక్య విశారద అంటున్నాడు వాల్మీకి మహర్షి. ఈ వాక్య విశారద అనేటువంటిది ఎవరెవరికి వాడాడు? అయినా రాముడికి వాడాడు, లక్ష్మణుడికి వాడాడు, హనుమంతుడికి వాడాడు, మళ్ళీ ఇక్కడ విభీషణుడికి కూడా వాడుతున్నాడు ఆ పదాన్ని. అందరికీ వాడు, అందరూ ప్రతివాడు వాక్య విశారదుడు కాదు, కానీ విభీషణుడు మాత్రం వాక్య విశారదుడే. దానికి కారణం ఏమిటి? మరి హనుమంతుడు వాక్య విశారదుడే, మరి విభీషణుడు వాక్య విశారదుడే, మరి ఆయన రాక్షసుడు కదా, రావణాసుడు తమ్ముడు కదా. అంటే రాక్షస జాతి అయినటువంటి వాళ్ళలో జన్మించిన రావణాసుడు యొక్క తమ్ముడైనా ఆయన కూడా విష్ణు భక్తుడైనటువంటి వాడు. తర్వాత రాముడు పరమాత్మని తెలిసినటువంటి వాడు విభీషణుడు. తర్వాత హనుమంతుడి ప్రభావం కూడా తెలుసుకున్నటువంటి వాడు, ఇవన్నీ తెలిసినటువంటి వాడు. కారణం ఏంటంటే అతనికి అహంకారం లేదు, రావణాసురులాగా మూర్ఖుడు కాడు.
అన్నీ కూడా మంచి చెడులు తెలిసినటువంటి వాడు. అందుకని ఆయన వాక్య విశారదుడైనటువంటి విధంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు రాసుడితో అంటున్నాడు అన్నగారితో, క్షమస్వ రోషం త్యజ రాక్షసేంద్ర ప్రసీదమే వాక్యమిదం శృణుష్వ. ఓ రాక్షసేంద్ర, రాక్షసరాజా, నువ్వు రోషం త్యజ, నీ మనస్సులో అనవసరంగా కోపం అనేటువంటిది వద్దు. ఇప్పుడు క్షమస్వ అంటే నువ్వు క్షమాగుణం అనేటువంటి దాన్ని స్వీకరించవలసింది. ఓర్పు వహించు, కోపం పనికిరాదు. ప్రసీదమే వాక్యం ఇదం, నేను చెప్పబోయేటువంటి దాన్ని జాగ్రత్తగా శృణుష్వ, వినవలసింది. వధన్న కుర్వంతి పరావరజ్ఞా దూతస్య సంతో వసుధాధిపేంద్రా. చూసారు, చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. వసుధాధిపులైనటువంటి వాళ్ళు అంటే భూమిని పరిపాలించేటువంటి రాజులు ఎవరైనా సరే, పరిపాలకులైనటువంటి వాళ్ళు పరావరజ్ఞా అంటే పరం అవరం అనేటువంటిది, అంటే ఉచ్చ నీచములైనటువంటి వాటిని, వాటి భేదాన్ని తెలిసినటువంటి వాళ్ళు, ఏది మంచిది ఏది చెడు తెలిసినటువంటి వాళ్ళు, మరి భూమిని పరిపాలించేటువంటి వసుధాధిపులైనటువంటి వాళ్ళు దూతస్య వధం న కుర్వంతి. మొట్టమొదటి అసలు దూతను చంపడం చేయరు ఎప్పుడు కూడా. అంటే బుద్ధిని వాళ్ళు ఎవరు చేయరని అర్థం. కానీ అలా డైరెక్ట్గా అనకుండా భూమిపాలులైనటువంటి వాళ్ళు, అంటే నువ్వే కాదు, చాలామంది ఉంటారు రాజులైనటువంటి వాళ్ళు, పరిపాలించేటువంటి వాళ్ళని కూడా అర్థం. వీడి ఉద్దేశంలో ఏంటంటే మొత్తం 3 లోకాలు నేను తప్ప ఇంకా అసలు వాడు పరిపాలకులు లేడని కదా వీడి ఉద్దేశం. అందుకని పరిపాలకులైనటువంటి వాళ్ళు, అందులోనూ పరావరజ్ఞమైనటువంటి వాళ్ళు, ఏది మంచి ఏది చెడో తెలిసినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా దూతను వధించడం చెయ్యరు అని మొట్టమొదటి చెప్పాడు. రాజన్ ధర్మ విరుద్ధం చ లోకవృత్తేశ్చ గర్హితం తవ చ అసదృశం వీర కపేరస్య ప్రమాపణం. అస్య కపే ప్రమాపణం అంటే ఈ వానరుణ్ణి వధించడం ఉందే, ధర్మ విరుద్ధం, రాజధర్మానికి విరుద్ధమైనటువంటి పని అది. తర్వాత లోకవృత్తేశ్చ గర్హితం, అందరూ కూడా దీన్ని నిందిస్తారు. నువ్వు లోకంలో నిందల పాలవుతావు, అందరూ కూడా నేను నిందిస్తారు, నేను ఎవరు గౌరవించరు. తవచ అసదృశం, నీకు తగినటువంటి పని కాదు ఇచ్చిపోయి పని. నువ్వు చాలా మహావీరుడివి, గొప్పవాడివి, మహా శక్తి సంపన్నుడివి, ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి కదా, మరి అలా ఉన్నవాడు ఇలాంటి పని చేయకూడదు కదా, అందుకని నీకు తగినటువంటి పని కాదు అంటున్నాడు. ఒక్కొక్కటి జాగ్రత్తగా వాడు కాదనడానికి వీలు లేనటువంటి విధానంగా చెప్తున్నాడు అనమాట. అది కూడా చాలా సౌమ్యంగా చెప్తున్నాడు, అసలు ఎమోషనల్ కాకుండా. అక్కడుంది వ్యవహారం అంతా. విభీషణుడు కనుక ఎమోషనల్గా చెప్పాడు అనుకోండి, వాడు ఇంక వెంటనే వ్యతిరేకం అయిపోతాడు. అందుకని చాలా చక్కగా ఎమోషన్ లేకుండా సౌమ్యంగా శాంతంగా చెప్తున్నాడు అనమాట. నీకు తగినటువంటి పని కాదో ఇది చేయడం. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ రాజధర్మ విశారద పరావరజ్ఞో భూతానాం త్వమేవ పరమార్థవితు. నువ్వేం సామాన్యుడివే, నువ్వు ధర్మజ్ఞుడివి, కృతజ్ఞుడివి, రాజధర్మంలో విశారదుడైనటువంటి వాడివి, రాజధర్మం బాగా తెలిసినటువంటి వాడివి. నువ్వు పరావరజ్ఞ, ఏది మంచి ఏది చెడు తెలిసినటువంటి వాడివి. భూతానాం త్వమేవ పరమార్థవితు, జీవులందరికీను పరమార్థం ఏమిటో తెలిసినటువంటి వాడివి నువ్వే అసలు. గృహ్యంతే ఇది రోషేణ త్వాదృశోపి విచక్షణాః తతః శాస్త్ర విపశ్చిత్వం శ్రమ ఏవ హి కేవలం. నీలాంటి వాళ్ళు, మరి ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి మహానుభావులైనటువంటి నీలాంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు కనుక, నీలాంటి వాళ్ళు కూడా, నీలాగా విచక్షణ అనేటువంటి ఉన్నటువంటి వాళ్ళు కూడా, యది రోషేణ గృహ్యంతే, కోపం అనేటువంటి దాన్ని పొందినట్లయితే ఏమవుతుందో తెలుసునా, తతః అప్పుడు శాస్త్ర విపశ్చిత్వం శ్రమ ఏవహి కేవలం. నువ్వు శాస్త్రాలన్నీ నేర్చుకున్నావు కదా, ఆ నేర్చుకున్నటువంటి శాస్త్రాలన్నీ కూడాను నువ్వు కోపం అనేటువంటిది కనుక వస్తే
వాటిల్లో ఉన్నటువంటి విధంగా నువ్వు నడుచుకోవడం జరగదు కదా, అందుకని నువ్వు ఆ శాస్త్రాలను చదువుకోవడం వృధా అవుతుంది. నీకు శ్రమ తప్ప నీకు పనికిరావు ఆ శాస్త్రాలు నేను అంటే నువ్వు అన్నీ చదువుకున్నటువంటివన్నీ కూడా వేస్ట్ రా అబ్బాయి అని చెప్తున్నాడు. తస్మాత్ ప్రసీద శత్రుఘ్న రాక్షసేంద్ర దురాసద యుక్తాయుక్తం వినిశ్చిత్య దూతదండో విధీయతాం. అందువలన ప్రసీద, నువ్వు ప్రసన్నుడు అవ్వాలి. ముందు రోషం కాదు ఉండాల్సింది. ప్రసన్నుడుగా ఉంటే అప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు తెలుస్తుంది. అందుకని శత్రుఘ్న, శత్రువులు నువ్వు దమించగలిగినటువంటి వాడివే, దాంతో సందేహం లేదు. శత్రువులు నువ్వు జయిస్తావు, వాళ్ళని నాశనం చేస్తావు, ఇవన్నీ రైటే. పైగా నువ్వు రాక్షసేంద్రుడివి, దురాసతుడివి, పైగా ఎవరి చేత కూడా ఎవరు నిన్ను గెలవలేరు, అంత శక్తిమంతుడివి. అందుకని నువ్వేం చేయాలి ఇప్పుడంటే యుక్తాయుక్తం వినిశ్చిత్య, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేటువంటిది జాగ్రత్తగా నిశ్చయం చేసుకుని దూతదండో విధీయతాం, దూతకి దండన విధించవచ్చు, చంపేయకూడదు. కానీ అంటే దండించకూడదు కూడా అని చెప్పాడు అనుకోండి, ఇప్పుడేను వాడు అసలు ఒప్పుకోడు. తప్పకుండా తప్పకుండా చంపేసేయాలని అంటాడు, ఎక్కువ దానికి తిరుగులేదని. అందుకని దండన విధించవచ్చు కానీ చంపకూడదు అని అలా చెప్తున్నాను అనమాట. అప్పుడు విభీషణ వచశ్రుత్వా రావణో రాక్షసేశ్వర కోపేన మహతావిష్టో వాక్యముత్తరమబ్రవీత్. విభీషణుడి యొక్క మాట అంత శాంతంగా అంతయుక్తిగా ఉన్నటువంటి విభీషణుడి యొక్క మాట విని రావణాసురుడు చాలా కోపంతో, మహతా కోపేన ఆవిష్ట, ఎక్కువ కోపంతో ఆవేశంతో కలిగినటువంటి వాడై వాక్యం ఉత్తరమబ్రవీత్, మళ్ళీ అంటున్నాడు, విభీషణుడితో మాట్లాడుతున్నాడు. నా పాపానాం వధే పాపం విద్యతే శత్రుసూదన. ఓ శత్రువుల్ని నువ్వు శత్రువుని జయించగలిగేటువంటి ఓ విభీషణ. అంటే ఇక్కడ తమాషా ఉంది. విభీషణుని రావణుడు కూడా శత్రుసూదన అంటున్నాడు, అంటే శత్రువుల్ని జయించేటువంటి వాడా అని. ఇక్కడ విభీషణుడి అర్థంలో అది ఎలా వర్తిస్తుంది? అంతఃశత్రువులు అంటే కోపము, కామం, వీటిని జయించగలిగేటువంటి వాడు అనేటువంటి అర్థంలో వస్తుంది విభీషణుడికి. అంటే వాడు ఆ అర్థంలో అనలేదు రావణుడు, నువ్వు కూడా శత్రుసూదనుడివే అనేటువంటి అర్థంలో అన్నాడు. కానీ విభీషణుడి ఎందు ఒకలా వస్తుంది, వాడి ఎందు ఇంకోలా వస్తుంది అదే పదం. అందుకని ఒక శత్రుసూదన పాపానాం వధే పాపం న విద్యతే. వాడు చేశాడు, పాపం చేశాడు. వాడు హనుమంతుడు పాపం చేశాడు, దూతగా వచ్చినా పాపం చేశాడు. పాపైనటువంటి వాడిని చంపడంలో పాపం రాదురా అని వాడు ధర్మం చెప్తున్నాడు, పై ధర్మాన్ని. తస్మాదిమం వధిష్యామి వానరం పాపకారిణం. అందువలన పాపం ఆచరించినటువంటి వానరుణ్ణి మాత్రం వధిష్యామి, చంపుతాను. దాంట్లో పాపం ఏముండదు. అధర్మమూలం బహుదోషయుక్తం అనార్యదుష్టం వచనం నిశమ్య ఉవాచ వాక్యం పరమార్థతత్వం విభీషణో బుద్ధిమతాం వరిష్ఠ. రావణాసురుడు అన్నప్పటికీ బుద్ధిమతాం వరిష్ఠ, బుద్ధిమంతులైనటువంటి వాళ్ళలో వరిష్ఠుడు అంటే శ్రేష్ఠుడైనటువంటి విభీషణ. ఆ విభీషణుడు పరమార్థతత్వ వాక్యం వాచ, పరమైనటువంటి అర్థం తత్వంతో కూడినటువంటి వాక్యాన్ని అది పలుకుతున్నాడు. ఎందుకని? వాడు పలికినటువంటిది అధర్మ మూలం. వాడు పెద్ద గొప్పగా ధర్మం చెప్పాడు కానీ నిజానికి అధర్మంతో కూడినటువంటిది వాడు పలికింది అన్న. అదే బహుదోషయుక్తం, చాలా దోషాలతో కూడినటువంటిది. వాడు తాను పాపకర్మ చేసి అవతల వాడిని పాపంటున్నాడు. అవతల వాడి భార్యనెత్తుకొచ్చింది తను, పాపం చేసింది తను. అలా పాపం చేసినటువంటి వాడు అవతల వాడు దూతగా వచ్చినటువంటి వాడిని వాడు పాపి, అందుకని వాడు తెప్పేయచ్చుంటున్నాడు. అందుకని అధర్మ మూలమైనటువంటిది, బహుదోషయుక్తమైనటువంటిది. అనార్యజుష్టం వచనం. అనార్యజుష్టం అంటే గౌరవనీయులైనటువంటి వాళ్ళు మాట్లాడవలసిన మాటలు కావు అవి. అలా మాట్లాడుతున్నాడు. అది విని అప్పుడు విభీషణుడు మాట్లాడుతున్నాడు. ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర ధర్మార్థతత్వం వచనం శృణుష్వ. ముందు నువ్వు ప్రసన్నంగా ఉండు,
నీ మనస్సు బ్యాలెన్స్గా పెట్టుకో. బ్యాలెన్స్ లేకపోతే మనస్సు ఏం ఆలోచిస్తున్నామో ఏం చేస్తామో తెలియదు కదా మరి. అందుకని ప్రసీద, ముందు మనస్సు ప్రసన్నంగా ఉండాలి. ఓ రాక్షసేంద్ర లంకేశ్వర, ధర్మార్థతత్వం వచనం శృణుష్వ. ధర్మం అర్థంతో కూడినటువంటి మాట నేను చెప్తున్నాను, కాస్త వినవలసింది. దూతానవధ్య సమయేషు రాజన్ సర్వేషు సర్వత్ర వదంతి సంతః. అంటే ఓ రాజా, సంతః మహాపురుషులైనటువంటి వాళ్ళు, సత్పురుషులైనటువంటి వాళ్ళు వదంతి చెప్తారు. ఏమని చెప్తారంటే, సర్వేషు సమయేషు, ఏ సమయంలోనైనా సరే, దూతానవధ్య, దూతలను చంపకూడదు అని మహాత్ములైనటువంటి వాళ్ళు, పెద్దలైనటువంటి వాళ్ళు చెప్తారు. అసంశయం శత్రురయం ప్రవృద్ధ. నువ్వు చెప్పినట్టుగా వీడు మన శత్రువే, కాదంటలేదు. వీడు మన శత్రువు ఎలా అవుతాడు అని ఆర్గ్యూ చేస్తే అసలు ఒప్పుకోడు వాడు. అందుకని ముందు వాడిని, వాడు ఆర్గ్యుమెంట్ని అనుకూలంగా తను స్పందిస్తున్నట్లుగానే ఉండాలి, సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఉంటూ తిప్పాలన్నమాట వాడిని. అందుకని ఏమంటున్నాడు, అసంశయం శత్రురయం ప్రవృద్ధ. ఈ వచ్చినటువంటి వాడు శత్రువే మనకి, దాంట్లో సందేహం లేదు. కృతం హ్యనేన అప్రియం అప్రమేయం. పైగా చాలా పెద్ద అప్రియం మనకు చేశాడు, అందులో కూడా సందేహం లేదు. మరి అంటే మన వాళ్ళందరినీ చంపడం మనకు అప్రియమే కదా. అంటే మన వాళ్ళు అధపని చేయొచ్చు, అయినప్పటికీ మన వాళ్ళని అవతలవాడు చంపడం అనేటువంటిది అప్రియమే మనకి. అంటే ఇక్కడ విభీషణుడు ఆయన సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉండదు, కానీ సపోర్ట్ చేయడం కాదు, తమాషా అయినటువంటి ట్విస్ట్ పెడుతున్నాడు అనమాట. పెట్టి వాడిని సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడి వాడికి వాడిని బుర్ర తిరిగేట్ చేస్తున్నాడు. అందుకని అనేన అప్రమేయం అప్రియం కృతం, లెక్కకు మించినంత అప్రియం చేశాడు వాడు, సందేహం లేదు మనకి. అందుకని మన శత్రువే. నా దూతవధ్యాం ప్రవదంతి సంతో దూతస్య దృష్టా బహవో హి దండా. కానీ పెద్దలు ఏం చెప్తారంటే, అయినప్పటికీ దూతను వధించకూడదు, వాడు దూతగా వచ్చాడు కదా, అందుకని దూతను వధించకూడదని పెద్దలు చెప్తారు. దూతస్య దృష్టా బహవో హి దండా. దూతలకి రకరకాలైనటువంటి దండలు విధించవచ్చు, ఆల్టర్నేట్గా దండలు వేరే వేరే రకాల దండలు విధించవచ్చు, కానీ దూతను చంపకూడదు అని పెద్దలు చెప్తారు. అందుకని చంపడం అనేటువంటిది మాత్రం నిషిద్ధము. చంపకుండా ఏం చేయొచ్చు అంటే కొన్ని దండలు విధించవచ్చు. ఏమిటి అవి అనేటువంటిది. కథంచ ధర్మార్థ వినీత బుద్ధి పరావర ప్రత్యయ నిశ్చితార్థ భవద్విధ కోపవశే హి తిష్టేత్ కోపం న గచ్చంతి సత్వవంతః. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, మధ్యలో ఇంకో శ్లోకం అని మర్చిపోయాను. వైరూప్యమంగేషు కశాభిఘాతో. ఏం చేయొచ్చు ఆల్టర్నేటివ్స్ అంటే, వైరూప్యమంగేషు, శరీరంలో ఏదో ఒక భాగాన్ని విరూపం చేయొచ్చు. అంటే ఒక భాగం కత్తిరించో, భాగం కట్ చేసో, శరీరంలో ఏదో ఒక అంగాన్ని అలాగా విరూపణ చేయొచ్చు, రూపంలో చేయొచ్చు. లేదా కశాభిఘాత, కొరడాలతో దెబ్బ కొట్టచ్చు. మౌండ్యం తథా లక్షణ సన్నిపాత, లేదా ముండనం అంటే వాడికి బొర కొరికేయచ్చు, అది చేయొచ్చు. ఏతాన్ హి దూతే ప్రవదంతి దండాన్. అందుకని పెద్దలు ఏం చెప్తారంటే, ఈ రకమైనటువంటి దండలను విధించవచ్చు దూతకి. వధస్తు దూతస్య నన శృణోతి సుతోస్తి. దూతల్ని వధించడం అనేటువంటిది మాత్రం ఎక్కడా వినలేదు అని మాత్రం చివరికి చెప్పాడు. వీటిలో ఏదో ఒకటి చేయొచ్చు, కానీ దూతను వధించడం అంటే మాత్రం ఎవరు ఎప్పుడూ చేయలేదు, శాస్త్రం ప్రకారం ఎప్పుడు వినలేదు అని స్పష్టంగా చెప్పాడు చివరికి. చెప్పి కథంచ ధర్మార్థ వినీత బుద్ధి, నువ్వు ధర్మం అర్థం తెలిసినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడివి కదా, అవునా కాదా అంటే కాదని ఎట్లా అంటాడు.
అందుకని పరావర ప్రత్యయ నిశ్చితార్థ, ఏది మంచిది ఏది కాదు, ఏది ఏది ఉత్తమమైనటువంటిది ఏది నిత్యమైనటువంటిది అనేటువంటి తెలిసినటువంటి వాడివే కదా, నిశ్చయించగలిగినటువంటి వాడివే. భగవద్విధ, నీలాంటి వాళ్ళు కోపవశేహి తిష్టేత్ కోపం నగచ్చంతి సత్వవంతః. నీలాంటి వాళ్ళు అలా కోపం ఎక్కువైపోయి కోపంలో వశమైనటువంటి వాళ్ళు ఇలా చేస్తారు. కానీ సత్వవంతులున్నారే, నిజమైనటువంటి సత్వగుణంతో ఉన్నటువంటి వాళ్ళు కోపం నగచ్చంతి, కోపాన్ని ఇలా పొందే అనవసరమైనటువంటి పనులు చేయరు. కాబట్టి నువ్వు కూడా ఆ కేటగిరీలో వాడు అయితే చేయకూడదు ఇలాగా అని అక్కడ చెప్పాడు. మళ్ళీ అంటే నేను విధవనే వాడు ఒప్పుకోలేడుగా, అలా తిప్పాడు అనమాట వాడిని. వాడు న ధర్మవాదే నచలోక వృత్తే న శాస్త్రబుద్ధిగ్రహణేషు వాపి విద్యేత కశ్చిత్ తవ వీరతుల్య త్వం హ్యుత్తమ సర్వసురాసురాణం. మళ్ళీ వాడు కొంచెం పొగుడుతున్నాడు. మళ్ళీ వాడు దారిపోకుండా ఏమంటాడంటే, ధర్మవాదే, ధర్మం అనేటువంటి దాని యందు మాట్లాడడం అనేటువంటిది, ధర్మం తెలిసినటువంటి వాళ్ళు ధర్మవాదం అంటే ఇక్కడ ధర్మాన్ని వ్యాఖ్యానించడంలో, అంటే నువ్వు ధర్మాన్ని ఆచరిస్తున్నావు అంటలేదు. వాడు ఆచరిస్తున్నావు ఎలా అంటాడు, వాడు ఆచరిస్తున్న ధర్మం కాదు. ధర్మాన్ని చెప్పడంలో అసలు నీకు సమానమైన వాడు లేడంటున్నాడు. ధర్మవాదే నచ లోకవృత్తే, అలాగే లోకాచరణలో లోకాచారాన్ని పాలించడంలోనూ, నా శాస్త్రబుద్ధి గ్రహణేషు ఆపి, శాస్త్రంలో ఉన్నటువంటి విషయాన్ని బుద్ధికెక్కించుకోవడంలోనూ, విద్యేత కశ్చిత్ తవ వీరతుల్య, ఓ వీరుడా నీతో సమానమైనటువంటి వాడు ఎవడు లేడు నీ వీటిల్లో. త్వం హి ఉత్తమ సర్వసురాసురాణం, అందుకని నువ్వు దేవతల్లోనూ రాక్షసులోనూ ఉత్తముడైనటువంటి వాడివి అని పొగుడుతున్నాడు. అంటే నిజంగా కాదు అది, నిజంగా ఏంటంటే నువ్వు ధర్మాత్ముడివి అనేవాడు రాముడు చెప్పినట్టుగాను, ధర్మాశ్రితువి ధర్మాత్ముడు, ఇంకా ధర్మవాదే అన్నాడు. అందుకని ధర్మాన్ని చెప్పేటువంటి వాడివి అంటే ఇంకోటి ధర్మం చెప్పడం అన్నమాట. అంటే వాళ్ళు చూడండి, కొంతమంది మీరంతా ధర్మంగా ఉండాలి అంటే నేను తప్ప అని అర్థం, మీరంతా సత్యం పలకాలి మీరంతా ధర్మం ఆచరించాలంటే నేను తప్ప మీరంతా అని అర్థం. వీడు అలాంటి వాడు అన్నమాట రావణాసురుడు. అందుకని అలాగే చెప్తున్నాడు, ధర్మవాదంలో ఉంది, ధర్మం వ్యాఖ్యానం చేయడంలో ఉంది, అసలు నేను ఎంత గొప్పవాడు లేడోయ్ అంటున్నాడు. పరాక్రమోత్సాహ మనస్వినాంచ సురాసురాణమపి దుర్జయేన త్వయా ప్రమేయేణ సురేంద్ర సంఘా జితాశ్చ యుద్ధేషు అసకృన్నరేంద్రాః. నువ్వు చాలా తక్కువవాడివి, నువ్వు చాలా పరాక్రమవంతుడివి. పరాక్రమ ఉత్సాహ మనస్వినాంచ, పరాక్రమం ఉత్సాహం కలిగినటువంటి మనస్సులు కలిగినటువంటి వాళ్ళరే వాళ్ళలో నువ్వు సురాసురాణమపి దుర్జయేనా, నువ్వు ఎటువంటి వాడివి, దేవతలు రాక్షసులు అయినటువంటి ఎవరి చేత కూడా జయింపబడినటువంటి వాడు నువ్వు. త్వం అప్రమేయ, అసలు నీ పరాక్రమంతో ఎంతటితో కూడా ఎవరో కూడా దాన్ని కొలత పెట్టలేరు. ప్రమాణం అంటే కొలత అన్నమాట. అలా అప్రమేయ, నువ్వు ఎంత పరాక్రమం ఉందో ఎవరు కూడా దాన్ని ఎస్టిమేట్ చేయలేరు. సురేంద్ర సంఘా జితాశ్చ యుద్ధేషు అసకృన్నరేంద్రాః. మరి యుద్ధంలో దేవతా శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, తర్వాత మిగతా ఉన్నటువంటి పరిపాలకులైనటువంటి వాళ్ళు, నరేంద్రులైనటువంటి వాళ్ళు అందరినీ నువ్వు ఓడించావు. అంటే అందరినీ కూడా చావగొట్టి నువ్వు చేస్తున్నావు అని అర్థం. ఓడించడం అంటే ఇత్తం విధస్యాం అమరదైత్య శత్రోః శూరస్య వీరస్య తవ జితస్య. ఈ విధంగా నువ్వు అమరులు అంటే దేవతలు దైత్యులు వాళ్ళకు కూడా శత్రువు నువ్వు. అంటే వాడు నీ శత్రువు అనేటువంటిది అసలు వాళ్ళకి నువ్వు శత్రువు అంటే అర్థం నువ్వు అందరితో శత్రువుని తెచ్చుకునేటువంటి వాడు అర్థం లోపల. అటు దేవతలతోనూ ఇటు దైత్యులతోనూ అందరితో కూడా నువ్వు శత్రువు కదా నువ్వు. తవ అజితస్య, అయితే నువ్వు వాడిని జయించావు, నువ్వు వాళ్ళ చేతి వాళ్ళని జయించలేకపోయారు అంతే. శూరస్య వీరస్య అజితస్య కుర్వంతి వీర మనసాప్యలీకం. అప్పుడు వాళ్ళెవరూ కూడా
ఎప్పుడు కూడా శత్రుపక్షంలో ఉన్నటువంటి వీరులు నిన్ను గురించి మనసులో కూడా నీ గురించి చెడుగా అనుకోవడానికి వీలు లేకుండా ఉండాలి. ప్రాణైర్ విముక్తానతు భో పురాతే, వాళ్ళు నీ ముందు తల ఎత్తడం అనేటువంటి చేయకూడదు. అలాగా ప్రాణైర్ విముక్తాహనతు పురాతే, నీ ఎదురుగా వాళ్ళు ప్రాణైర్ విముక్తా, వాళ్ళు తల ఎత్తారంటే వాళ్ళ ప్రాణాలు పోతాయి. అలాంటి వాళ్ళందరూ కూడా అంత మహానుభావుడివి అని ముందు పొగుడుతున్నాడు మధ్యలో. నజాప్యస్య కపేర్ఘాతే కంచిత్ పశ్యామ్యహం గుణం. అందువల్ల ఓ అన్నగారు రాజా, అస్య కపేహే, ఈ వానరుణ్ణి ఘాతే చంపడం అనేటువంటి దాంట్లో నా పశ్యామి గుణం, ఇది మంచి విషయం కాదు, సద్గుణం, అందులో సద్గుణం అనేటువంటి నాకు కనిపించట్లేదు. తే స్వయం పాత్యతాం దండో ఏ రయం ప్రేషిత కపి. నువ్వేం చేసావంటే, నువ్వు దండన అనేటువంటిది ఎవరికి ఇవ్వాలి, ప్రాణదండన అనేటువంటిది ఎవరికి ఇవ్వాలంటే వీడిని దూతగా ఎవరు పంపించాడో వాడిని నువ్వు చంపి వధించు అంటే ఎలాగూ చేయలేడని అర్థం. నేను పంపించినటువంటి వాడు రావడని ఆయన చెప్పాడు కదా, వీడిని పంపించినటువంటి వాడిని నువ్వు చంపేయచ్చు, పర్లేదు. అంటే నేను దూతగా వచ్చిన వాడిని పంపకూడదు, వీడిని పంపించిన వాడిని చంపేయచ్చు అంటున్నాడు. సాధుర్వా యది వా సాధు పరైరేష సమర్పిత బ్రువన్ పరార్థం పరవాన్న దూతో వధమర్హతి. ఏమిటంటే మంచివాడా చెడ్డవాడా, వాడు పంపించినటువంటి వాడు మంచివాడో చెడ్డవాడో, అందుకని ఆ పంపించినటువంటి వాడు చెప్పినటువంటి దాన్ని అదే వీడు చెప్తాడు. దూతగా వచ్చినటువంటి వాడు మంచివాడితే మంచి విషయం చెప్తాడు, చెడ్డవాడి చెడ్డ విషయం చెప్తాడు దాంట్లో. అందుకని పరై ఏష సమర్పిత బ్రువన్ పరార్థం పరవాన్న దూతో, అందుకని పరాధీనుడైనటువంటి వాడు. ఇంకా తమాషా ఏంటంటే ఈ వచ్చినటువంటి వాడు పరాధీనుడు, పంపించినటువంటి స్వామి పరాధీనుడు. లోపల అర్థం ఏమిటి, పరుడైనటువంటి రాముడికి అధీనుడైనటువంటి వాడు అంటే నీకు కాదని అర్థం. చాలా లోపల కొంటిగా ఉంటుంది. అంటే వీడికి ఆ కోపంలో ఉన్నవాడికి బొరకే కదా మూర్ఖుడికి. కానీ వాడు చెప్పింది ఏంటంటే పరాధీనుడు అంటే అర్థం ఏంటి, పరుడైనటువంటి వాడు రాముడు, వాడికి అధీనుడైనటువంటి వాడు నీకు అధీనుడు కాడు, నువ్వు చంపలేవని అర్థం. నా దూత వధమర్హతి, అందుకని దూత అయినటువంటి వాడిని చంపకూడదు. అపిచాస్మిన్ హతే నాణ్యం రాజన్ పశ్యామి ఖేచరం ఇహ యః పునరాగచ్చేత్ పరంపారం మహోదధే. అంతేకాకుండా వీడిని నువ్వు చంపేశావనుకో, ఇంకా ఎవడు కూడా ఈ సాగరాన్ని దాటి ఆ శత్రువు దగ్గరికి మనం వెళ్ళి తిరిగి మళ్ళీ మనం వచ్చి చెప్పగలిగినటువంటి వాడి గురించి చెప్పేందుకు ఏం ఉండరు కదా నువ్వు వీడిని చంపేస్తే. అందుకని వీడిని చంపడం అనేటువంటిది ఏ రకంగా చూసినా కూడా పనికిరాదు. తస్మాన్ నాస్యవధే యత్న కార్య పరపురంజయ. ఓ శత్రువుల్ని జయించేటువంటి వాడా, ఓ మనగాడా, అందువలన వీడిని చంపడం అనేటువంటి పనిని నువ్వు మానుకో. భవాన్ సేంద్రేషు దేవేషు యత్నమాస్థాతుమర్హసి. నువ్వు ఎవరైనా చంపాలని ఉంటే నువ్వు ఇంద్రుడో దేవతలో అలాంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళ పని వాళ్ళ మీద నువ్వు ఆక్రమణ చేసి వాళ్ళని చంపు చేతవుతాయి. అందుకని దూతగా వచ్చిన వాడిని చంపడం అనేటువంటి చేయకూడదు అని హితం చెప్తున్నాను అనమాట. అస్మిన్ వినష్టేన హి భూతమన్యం పశ్యామి యస్తౌ నరరాజపుత్రౌ యుద్ధాయ యుద్ధప్రియ దుర్వినీత ఉద్యోదయే త్వయి భవతా విరుద్ధౌ. ఇంకోటి కూడా ఉంది. నువ్వు వీడిని చంపేసావనుకో, వీడిని చంపేస్తే తిరిగి వెళ్ళి నీకు శత్రువులైనటువంటి వాళ్ళు కదా వాళ్ళిద్దరూ రామలక్ష్మణులు, వాళ్ళిద్దరిని మన మీద యుద్ధానికి ప్రేరేపించడానికి ఎవరుంటారు అంటే అర్థం ఏంటి, వాళ్ళిద్దరూ యుద్ధానికి వస్తే నిన్ను దావగొట్టాలని అర్థం అన్నమాట. నువ్వు చేసిన పనికి నిన్ను దండిస్తారని అర్థం లోపల. మరి నువ్వు వీడిని చంపేసావనుకో
వాళ్ళిద్దరికి ఇక్కడ రావడానికి ప్రేరేపించే వాళ్ళు ఉంటారు. మళ్ళీ నువ్వు వాళ్ళతో యుద్ధం చేయడానికి ఉండదు. నువ్వు యుద్ధం చేయాలని సంపాల్సిన ఎవరిని వాళ్ళని వీడిని చంపేసావు అనుకో, మరి వాళ్ళ యుద్ధానికి ప్రేరేపించేది ఎవరు ఉంటారు? అందుకని అది కూడా చేయకూడదు, అందువల్ల కూడా చేయకూడదు నువ్వు అని చెప్తున్నాడు. హితాశ్చ శూరాశ్చ సమాహితాశ్చ కులేషు జాతాశ్చ మహాగుణేషు మనస్విన శస్త్రభృతాం వరిష్ఠా కోప ప్రశస్తా సుభృతాశ్చ యోధా తదేకదేశేన బలస్య తావత్ కేచిత్ తవాదేశకృతోజ్జయాంతు తౌ రాజపుత్రౌ ఉపగృహ్య గూఢౌ పరేషు తే భావయుతం ప్రభావం. అందుకని నా ఉద్దేశం ఏమిటంటే, వాడు విరహంతో దుఃఖంతో ఉన్నాడు కదా ఆయన అవతల. అందుకని ఆ రాజకుమారులు అయినటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళ మీద నీ ప్రభావం అనేటువంటిది చేయాలి. దానికోసం సేనతో వాళ్ళు యుద్ధానికి వస్తారు ఇక్కడ. అందుకని నువ్వు మంచి ఉత్తమమైనటువంటి వంశంలో పుట్టినటువంటి వాడివి, శాస్త్రాలు తెలిసినటువంటి వాడివి. అందుకని నువ్వు ఎక్కువ ఉందే రాజపుత్రవు ఉపగృహ్య మూఢవు పరేషు తే భావయుతం ప్రభావం. నువ్వు ఏం చేయాలంటే నీ ప్రభావం అనేటువంటిది ఉందే, దాన్ని నీకు వాళ్ళ ఎందుకు చూపించడం అనేటువంటి చేయాలి. నువ్వు చాలా ఉత్తమమైనటువంటి వంశాలు పుట్టినటువంటి వాడివి, చాలా పెద్ద ఇదైనటువంటి వాడి. అందుకని నువ్వు ఈ దూతను చంపడం అనేటువంటిది ఏముంది? వీడు ఆఫ్టర్ ఆల్ ఈ దూత ఏముంది? వీడిని చంపడం వల్ల వచ్చేటువంటిది ఏముంది? అందువల్ల ఏం ఉపయోగం లేదు. అందుకని నువ్వు దూతను చంపడం అనేటువంటిది చేయకూడదు అని చెప్పాడు. నిచాచరాణం అధిపో నుజస్య విభీషణస్య ఉత్తమ వాక్యమిష్టం జగ్రాహ బుద్ధ్యా సురలోకశత్రు మహాబలో రాక్షసరాజ ముఖ్య. మొత్తానికి ఎలాగోలాగా ఆ రాక్షసరాజ ముఖ్యుడు అయినటువంటి వాడు ఉన్నాడే, రాక్షసరాజుడు వాడు రావణాసురుడు, సురలోక శత్రువు అంటే దేవతలకు శత్రువు అయినటువంటి వాడు, నిశాచరాణం అధిప రాక్షసులందరికీ కూడా అధిపతి అయినటువంటి వాడు అనుజస్య విభీషణస్య ఉత్తమ వాక్యం ఇష్టం జగ్రాహ. ఉత్తమమైనటువంటిది తనకి ఇష్టమైనటువంటి విధంగా చెప్పినటువంటి వాక్యాన్ని మొత్తానికి ఒప్పుకున్నాడు రావణాసురుడు. అంటే విభీషణుడు రావణాసురుడిని మొత్తానికి తన యొక్క వాక్య విశారదుడు కదా, మరి ఆయన కన్విన్స్ చేయగలిగాడు అనమాట రావణాసురుడిని. ఏమిటి? దూతం చంపకూడదు అని. అంతవరకు నయం. అంటే ఇక్కడ ఎలా ఉందంటే, రామలక్ష్మణుల్ని విభీషణుడు మరి అలా వ్యతిరేకంగా చెప్పినట్టుగా ఉండదు కాదు, అలా చెప్తున్నట్లుగా చెప్పి వీడిని హనుమంతుని దూతం చంపకూడదు అనేటువంటి దాని మీకు మళ్ళించాడు అనమాట. అది యుక్తిగా మాట్లాడాడు. ఇప్పుడు 53వ సర్గలోకి మనం ప్రవేశిస్తున్నాం. తస్య తద్వచనం శ్రుత్వా దశగ్రీవో మహాత్మనః దేశకాలహితం వాక్యం భ్రాతరుత్తరమబ్రవీత్. ఈ విధంగా ఆ దశగ్రీవుడు 10 తలకాయలు నగ్గడం ఒక బుద్ధి లేనటువంటి వాడు అన్నమాట. ఆ దశగ్రీవుడు అయినటువంటి వాడు మహాత్ముడే, కానీ వాడికి 10 తలకాయలు ఉన్నా కూడా బుద్ధిని సరిగ్గా ఉపయోగించట్లేదు. కానీ వాడు విని విభీషణుడు చెప్పింది విని, దేశకాల హితం వాక్యం విభీషణుడు చెప్పినటువంటిది దేశానికి కాలానికి కూడా హితమైనటువంటి వాక్యం అన్ని విధాల అది విని ఆ తమ్ముడితో అంటున్నాడు, సమ్యగుప్తం హి భవతా దూతవధ్యా విగర్హిత. నువ్వు చెప్పింది బాగుంది, దూతం చంపడం అనేటువంటిది ప్రశంసనీయం కాదు అని ఒప్పుకుంటున్నాను, నువ్వు చెప్పింది బాగుంది. అవశ్యం తు వధాయ అన్య క్రీతామస్య నిగ్రహ. అందువలన వీడిని వధ అనేటువంటిది కాకుండా వేరే విధంగా మనం వీడి దండన అనేటువంటిది విధిద్దాం అని అప్పుడు ఏమంటున్నాడు, కపీనాం కిల లాంగూలం ఇష్టం భవతి భూషణం. కోతులకి తోక చాలా ఇష్టమైనటువంటి ఆభరణంగా పనిచేస్తుంది. భూషణం తోక అనేటువంటిది కోతులకి ఎంత ఇష్టం అనుకుంటున్నావు, చాలా ఇష్టమైనటువంటి విధంగా ఉంటుంది. తస్య దీప్యతాం శీఘ్రం తేన దగ్ధేన గచ్చతు. అందుకని ఆ తోకని శుభ్రంగా అంటించేసి నిప్పు పెట్టేస్తే అది తగలడుతుంది.
వాడు ఈ కాలినటువంటి తోకతో వెనక్కి వెళ్తాడు అంటున్నాడు. అంతకుముందు ఏమో నువ్వు కపివేషంలో ఉన్నావు కానీ నువ్వు కపివి కాదు అన్నాడు. అప్పుడు ఇప్పుడు మళ్ళీ దానికి వీడే మళ్ళీ తనే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కోతికి తోక అంటే చాలా ఇష్టమైనటువంటిది, అందుకని ఆ తోకని మనం నిప్పు పెడితే వాడు ఆ కాలిన తోకతో తిరిగి వెళ్తాడు, అందుకని ఆ పని చేయండి అని చెప్పేసి అన్నాడు. తతః పశ్యంత్వముం దీనం అంగవైరూప్యకర్షితం సుమిత్రజ్ఞాతయ సర్వే బాంధవా సుహృజ్జనాః. అందువలన వీడికి ఆ తోకకి మనం నిప్పు పెట్టి వీడు దీనుడుగా ఉంటాడు. అంగైర్విముక్త వైరూప్యకర్షిత అంగవైకల్యం పొందుతాడు వీడు. దాంతో వాడు చాలా దుఃఖంతో దీనుడు అవుతాడు. అది మన వాళ్ళందరూ కూడా చక్కగా చూసి ఆనందిస్తారు అంటున్నాడు. ఆజ్ఞాపయత్ రాక్షసేంద్ర పురం సర్వం సచత్వరం లాంగూలేన ప్రదీప్తేన రక్షోభి పరిణీయతాం. వాడు ఆజ్ఞాపించేటరే వీడి తోకకి శుభ్రంగా నిప్పండించి వీడిని లంకాపురం అంతా తిప్పండిరా ఊరేగించండి అని వాడికి ఆజ్ఞాపించాడు. తస్య తద్వచనం శృత్వా రాక్షస కోపకర్కశ. వాళ్ళు అప్పటికే చాలా కోపంతో ఉన్నారు. మన వాళ్ళందరిని చంపేశాడు వీడిని చంపకుండా వదిలేస్తున్నారు అని వాళ్ళు మరి యథా రాజా తథా ప్రజా కదా. రాజు పరమ మూర్ఖుడైతే వాళ్ళు అంతకంటే మూర్ఖులు అనమాట వాళ్ళు. అందుకని వాళ్ళందరూ కూడా మన రాజుగారు చంపకుండా వదిలేస్తున్నాడు, సరే పోన్లే తోకండి చెమ్మన్నాడు, అదేనే చేసేద్దాం మనం అని వాళ్ళు వెంటనే సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. వేష్టంతే తస్య లాంగూలం జీర్ణై కార్పాసికై పటై. చిరిగినటువంటి బట్టలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పట్టుకొచ్చి వాటిని శుభ్రంగా చుడుతున్నారు ఆ తోకకి. సంవేష్యమానే లాంగూలే వ్యవర్ధత మహాకపి. సరే ఈయనేం చేశాడు, వాళ్ళ చిరిగిపోయినటువంటివన్నీ వచ్చేసి తన తోకకి కట్టేసేస్తే అప్పుడు తోకని ఇంకా పెద్దది చేశాడు. చచ్చారు వాళ్ళు. ముందు అంతే అని అంతే కట్టారు, ఇంకా పెద్దది చేశాడు. అప్పుడు ఇంకా పట్టుకొచ్చి ఇంకా కడతారు, ఇంకా పెద్దది చేస్తున్నాడు. వాళ్ళు కట్టిన కొద్దీ తోక ఇంకా పెంచుతున్నారు. వాళ్ళు మళ్ళీ ఇంకా తోక అంతా కడుతున్నారు. శుష్కమింధనమాసాద్య వనేష్వ హుతాసనం. ఎలా అంటే వనంలో అరణ్యంలో ఎండిపోయినటువంటి ఇంధనం ఉంటుంది అంటే కర్రలు అవి అలాంటివి. అలాగా దానికి ఆయన యొక్క శరీరం బాగా అలా వెలుగుతుంట. ఇంకా అసలు వీళ్ళు అంటించకుండానే ముందు అసలు ఆయన శరీరమే దీప్తమానంగా అయిపోయింది. అంటే పిచ్చివేస ఆయన ఎవడో తెలియదు వీళ్ళకి. అంటే వాళ్ళు అంటిస్తున్నటువంటిది వాళ్ళు అంటిస్తున్నారు అనుకుంటున్నారు, అసలు ఆయనే అగ్నిస్వరూపుడైతే తైలేన పరిషిత్యాథ తే అగ్నిం తత్ర ఉపపాదయన్ లాంగూలేన ప్రదీప్తేన రాక్షసాన్ తాన్ అతాడయన్. వాళ్ళు ఏం చేశారంటే అవన్నీ మొత్తాన్ని చుట్టారు. చుట్టి దాన్ని బాగా నూనెలో ముంచారు. నూనె దాని మీద వేశారు, తడిపి దాన్ని నిప్పండించారు. నిప్పండించి వాళ్ళు ఆ తోకని కొడుతున్నారు. పైగాను వాళ్ళ పరమమూర్ఖులు. ఆ తోకని నిప్పండించి కొడితే ఆ నిప్పు వాళ్ళకే తగులుతుంది అటువంటిది కూడా తెలియదు వాళ్ళకి. ఆ తోకని కొడుతున్నారు వాళ్ళు. అతాడయన్ రోషామర్ష పరీతాత్మ బాలసూర్య సమానన. ఎలా ఉన్నాడైనా బాలసూర్యుడిలా ఉన్నట్ట హనుమంతుడు. రోషపరీతాత్మ ఆయన కాదు ఈయన. లాంగూలేన ప్రదీప్తేన రాక్షసాన్ తాన్ అతాడైత. వాళ్ళు కొట్టడం కాదు, ఈయనే ఆ వెలుగుతున్న తోకతో వాళ్ళందరినీ తాగొట్టాడు. అది ఇటు నుంచి ఆ వెలుగుతున్నటువంటి తోక వెలిగించారు వాళ్ళు. వెలిగించి ఈయన తిప్పడం కోసం తీసుకెళ్దామని పట్టుకున్నారు కదా. ఆ తోకను వెలిగించనిచ్చి ఆ తోకతో ముందు వాళ్ళందరినీ అటు ఇటు కొట్టాడు బాగాను. ఆయన కట్టినటువంటి తాళ్ళు ఎప్పుడో విప్పేసుకున్నాడు ఆయన. అవెంతసేపు వాడితో మాట్లాడడం కోసం ఉంచాడు, అవి అప్పుడే ఊడిపోయాయి. అందుకని శరీరాన్ని పెంచితే తగిలి అవి కాస్త పడపడ తెగిపోయాయి ఆ కట్టినటువంటి తాళ్ళ. ఆయన కట్టినటువంటి ఎప్పుడు ఎంతసేపు ఉంటాయి వాళ్ళు బంధనాలన్నీ తెగిపోయాయి.
అందుకని ఆ తోక అంటించగా ఆ తోక పెట్టి ముందు వాళ్ళందరినీ వేశాడు. స భూయ సంగతై క్రూరైర్రాక్షసైర్హరిపుంగవ సహస్త్రీబాల వృద్ధాశ్చ జగ్ము ప్రీతిం నిశాచరాః. అప్పుడు ఆయన వాళ్ళేం చేశారు, మళ్ళీ గట్టిగా బంధించేస్తా. అదే వీడు తెంపేసుకున్నాడు అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ తాళ్ళకి తీసుకొచ్చి మళ్ళీ బంధించారు వాళ్ళు. అది చూసి అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, బాలకులు, వృద్ధులు వాళ్ళందరూ కూడా ఆహాహా అని చాలా ఆనందపడిపోతున్నారు అన్నమాట. ఏదో చాలా వాళ్ళు చాలా గొప్ప పని చేశారు మన వాళ్ళు అని చెప్పి చాలా ఆనందపడిపోతున్నారు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు. ఈయన్ని బాలసూర్యుడు అనేటువంటి అండంలో వాల్మీకి చాలాసార్లు హనుమంతుడిని బాలసూర్యుడు అనేటువంటిది ప్రయోగించున్నాడు. అంటే దాంట్లో చాలా విశేషం ఉంది. అంటే ఏమిటంటే ఉదయిస్తున్నటువంటి సూర్యుడు క్రమక్రమంగా ఆయన యొక్క ప్రతాపం వృద్ధి అయిపోతుంది కదా. అలాగే ఉదయిస్తున్నటువంటి సూర్యుడితో ఎందుకు పోలుస్తున్నాడంటే ఈయన ప్రతాపం ఏమవుతుంది, క్రమంగా ఇంకా వృద్ధి పొందుతుంది. అవతల వాళ్ళు తట్టుకోలేరంటే ప్రతాపం అంత నిలుస్తుంది అన్నమాట ఈయనకి. ప్రతాపం అంటే అర్థం ఏంటి, తాపం కలిగించడం అని అర్థం. ప్రతాపం చూపించాడంటే అర్థం ఏంటి, అవతల వాడికి తాపం పుట్టించాడని అర్థం. అందుకని ఈయన ఇది పెరిగిపోతుంది అన్నమాట. ఇంకా అందుకని బాలసూర్యుడితో పోలుస్తుంటాడు ఆయన. నిబద్ధ కృతవాన్ వీర తత్కార సదృశీం మతిం కామం ఖలు నమే శక్త నిబద్ధస్యాపి రాక్షస చిత్వా పాశాన్ సముత్పత్య హన్యామహం ఇమాన్ పునః. యది భర్తృహితార్థాయ చరంతం భర్తృశాసనాత్ నిబధ్నంతే దురాత్మానో నతుమే నిష్కృతి కృతాః. నన్ను బంధించారు కదా వీళ్ళు, ఈ రాక్షసులైనటువంటి వాళ్ళు. కానీ నన్ను బంధించినప్పటికీ కూడా వీళ్ళు నన్ను ఏం చేయలేరు. నేను ఈ బంధనం ఒక్క నిమిషంలో విడిపించుకొని వీళ్ళందరినీ కూడా చంపేసేయగలను ఇక్కడ. కానీ నన్ను పంపించినటువంటి స్వామి రాముడు ఉన్నాడే, ఆయన హితం కోసం నేను వచ్చా, ఆయన పని మీద వచ్చా కదా నేను. అయితే ఈయన వీళ్ళు చేసినటువంటి పని ఏం చేసినా కూడా వాళ్ళకి నివృత్తి కాదు. అంటే వాళ్ళు తిరిగి చేసినటువంటి దానికి సరిపోదు వాడు చేసిన దానికి. అయినప్పటికీ నేను ఆయన పని మీద వచ్చా కదా. సర్వేషామేవ పర్యాప్తో రాక్షసానాం అహం యుధి కింతు రామస్య ప్రీత్యర్థం విషహిస్యే అహం ఈదృశం. నేను నిజానికైతే నేను ఒక్కడిని చాలు ఈ రాక్షసులందరినీ కూడా మొత్తం సంహరించడానికి. కానీ రాముడు నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, నాకు ఇచ్చినటువంటి పని ఏది ఉందో ఆయన ప్రసన్నుడుగా ఉండడం కోసం, ఆ పని కోసం అనేటువంటిది వీళ్ళు నన్ను కట్టినా కూడా నేను ఏమనకుండా ఉంటున్నాను. అది కారణం. వాళ్ళని తిరిగి ఏం చేయకుండా ఉన్నాను, సహిస్తున్నాను అని సహిస్తున్నాడు అనమాట ఈయన. లంకా చారయితవ్యామే. ఎందుకు సహిస్తున్నామంటే లంకా చారయితవ్యామే పునరేవ భవేదితి. ఇంతకుముందు ఈయన రాత్రంతా వెతుకుతూ ఉన్నప్పుడు లంకని చూశాడు. కానీ ఇంకా చాలా నూక్స్ అండ్ కార్నర్స్ అంటారు చూసారా, అంటే మూలలు అయినటువంటివి అన్నీ కూడా చూడాలి కదా. ఇంకా లంకని పూర్తిగా చూడాలి. ఎందుకు చూడాలి అంటే, ఒకటి ఆ లంక ఏ మూల ఏముంది అనేటువంటిది అంతా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ యుద్ధానికి వచ్చినప్పుడు ఎలా వ్యూహం పన్నాలనేటువంటిది అదొకటి. తర్వాత ఇప్పుడు కూడా ఎలాగో మరి వీళ్ళు అంటించారు కదా, ఆ అంటించడం అన్ని మూలలను అంటించాలి కూడా. అందుకని ఇప్పుడే కట్టలు ఇప్పేసుకుని వీళ్ళంతా చంపేయడం ఎందుకు? వాళ్ళతో కాసేపు కట్టనివ్వండి, కొట్టనివ్వండి, మనకేం తగులుతాయా పెడతాయా అంటే వీళ్ళు నిజానికి కొడుతున్నారు కూడా ఆయన్ని. ఆయన కూడా భరిస్తున్నాడు. ఎందుకంటే ఆయన పెద్ద వీళ్ళు కొడితే ఏముంది. రాత్రౌ నహి సుదృష్టామే దుర్గకర్మ విధానత. నిన్న రాత్రి కదా చూశాను నేను, లంకని చీకట్లో చూశాను. అప్పుడు వీళ్ళు ఈ లోపల కోటలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా అంత వివరంగా చూడడానికి అవ్వలేదు కదా. ఇప్పుడు చూడొచ్చు, వీళ్ళన్నలాగో లంక అంతా తిప్పుతారు వాళ్ళు, అందుకని నేను చూడొచ్చు అంటున్నాడు అనమాట ఆయన.
అవశ్యమేవ ద్రష్టవ్య మయా లంకా నిశాక్షయే. నిన్న రాత్రి అంత బాగా చూడలేకపోయాం కదా, అందుకని ఇప్పుడు మళ్ళీ ఈ పగటి వేళ అంటే ఇంక రాత్రి చీకటి పడలే, ఇంకా పడుతూ ఉంది, పట్టబోతూ ఉందన్నమాట. అందుకని ఈ లోపలే నేను లంకంతటిని కూడా చూడాల్సిందే తప్పకుండాను. కామం బధ్నంతు మే భూయ పుచ్చస్య ఉద్దీపనేన చ పీడాం కుర్వంతి రక్షాంశ నమేస్తి మనసశ్రమ. అంటే ఏమంటున్నాడంటే వీళ్ళు నన్ను భౌతికంగా కట్టేశారు, నా తోకకి నిప్పు పెట్టేశారు, నాకు అనేకమైనటువంటి పీడలు అంటే బాధను కలిగిస్తున్నారు. కానీ నా మనస్సుకి ఏమీ బాధ అంటలేదు. అంటే శరీరాన్ని వాళ్ళు ఏం చేసుకున్నా ఈయన మనస్సుకి ఏం బాధ అంటలేదు. ఎందుకని ఈయన మనస్సు రాముని యందుంది, సీత యందుంది, సీతారామ యందు అర్పితమైనటువంటి మనస్సుతో ఉన్నటువంటి వాడు ఈయన. అందుకని ఈయన మనస్సు తన శరీరంకి ఏమవుతుంది, వీటి మీద లేదు. తర్వాత ఏమీ అవదు కూడా వాళ్ళ దయ వల్ల, అందువల్ల అదేం లేదు. తతస్తే సమృతాకారం సత్వవంతం మహాకపిం పరిగృహ్య యయుర్దృష్ట రాక్షస కపికుంజరం. అప్పుడు ఏం చేశాడు ఆయన, మళ్ళీ పెద్ద ఆకారాన్ని తగ్గించుకుని మామూలు ఆకారంలో ఉన్నాడు. వీళ్ళు లాక్కెళ్ళని చూద్దాం అని చెప్పేసి పెద్ద ఆకారం అంటే వాళ్ళు లాక్కెళ్ళలేరు. అందుకని మళ్ళీ తన మామూలు ఆకారానికి వచ్చి సరే సమృతాకారం అంటే తగ్గించుకున్నటువంటి ప్రమాణం కలిగినటువంటి ఆకారంతో. అయితే ఏమిటి, తాను బలం తగ్గలేదు, ఆకారం కావాలంటే పెంచుతాడు, కావాలంటే తగ్గిస్తాడు. ఆయనకున్నటువంటి శక్తి అలాంటిది. తన శరీరం తన ఆకారం అనేటువంటిది కావాలంటే ఎంత పెద్ద ఆకారం అయినా సరే. ఇప్పుడు మనం అప్పుడు చూశారు కదా, వాడిని మొట్టమొదటి రాక్షసుని చంపినప్పుడు పెద్ద ఆకారంతో వాడు నెత్తిన పడ్డాడు, చచ్చిపోయాడు. వాడు మొత్తం నలిగిపోయి చచ్చిపోయాడు. ఆ సైన్యాలంతా నలిగి తెచ్చారు వాళ్ళు. అలా మరి అంత పెద్ద ఆకారంతో ఉండగలడు. చిన్న ఆకారం మరి మొట్టమొదటి లంకలోకి ప్రవేశించినప్పుడు ఎంత ఉన్నాడు, చాలా తక్కువ చిన్న ఆకారంలో, చిన్న పిల్లంత ఆకారంలో ఉన్నాడు. అందుకని ఎంత ఎలా అయినా చేయగలడు ఆయన. అందుకని ఏం చేశాడంటే సమృతాకార, అందుకని ఆకారాన్ని తగ్గించి ఉన్నాడు. సత్వవంతుడు అయినటువంటి వాడు, బలవంతుడైనటువంటి వాడు, మహాకపి. కపికుంజర కపిశ్రేష్ఠ అయినటువంటి వాడు. వీళ్ళు ఏం చేశారంటే వీడు చాలా ఊరికనే ఎప్పుడైనా ఇలా అన్నాడు, కానీ వీడికి బలం పెద్దని లేననుకుని వాడిని అందరిని పట్టుకుని చుట్టూ వాళ్ళందరూ చేసి కట్టేసి శంఖభేరీ నినాదయిశ్చ, శంఖాలు వాయిస్తున్నారు, భేరీలు వాయిస్తున్నారు. ఘోషయంత స్వకర్మభి, వాడు చేసినటువంటి పెద్ద ఘనకార్యం గురించి బ్రహ్మాండంగా వాళ్ళు అందరికీ ఊళ్ళో ఉన్నటువంటి చూసారా, వీడిని చేతులను కట్టేసాం, వీడిని తోక అంటించేసాం అని చెప్పి వాడు గోలు చేస్తూ రాక్షస క్రోధకర్మణ చారయంతి స్మ తాం పురీం. అప్పుడు ఆయన తీసుకుని లంకలో ఉన్నటువంటి అన్ని చోట్లకి తిప్పుతున్నారు. ఈయనకు కావాల్సింది అదే. లేకపోతే ఎంతసేపు, వాళ్ళెంతసేపు, ఒక క్షణం చాలు వాళ్ళందరినీ అయిపోవడానికి, అవన్నీ విరగొట్టడానికిను. కానీ ఈయన అవన్నీ తిరుగుతున్నాడు, కావాలని చూద్దాం ఇవన్నీ అని చెప్పేసి. అన్వీయమానో రక్షోభిర్యయౌ సుఖమరింత మహా. ఆయన మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడలేదు, చూస్తున్నాడు. వాళ్ళ చేత వాళ్ళు తీసుకెళ్తున్నారు. అన్వీయమాన రక్షోభి యయౌ, వాళ్ళని లాక్కెడుతుంటే వాళ్ళ వెనకాల అలా నడుస్తున్నాడు ఈయన. హనుమాశ్చారయామాస రాక్షసానాం మహాపురీం, ఆ రాక్షసుల యొక్క పెద్ద నగరం అంటుండేది అంతా మొత్తం తిరుగుతున్నాడు వాళ్ళతో కలిసి. అథాపశ్యత్ విమానాన్ని విచిత్రాణి మహాకపి, అక్కడ ఉన్నటువంటి అన్నీ ఎక్కడెక్కడ ఏమున్నాయి వాటివన్నీ ఎలా ఉన్నాయి అన్నీ కూడా అపశ్యత్ చూస్తున్నాడు. అంటే నెక్స్ట్ చేయబోయేటువంటి దానికి చాలా కన్వీనియంట్గా ఎక్కడ ఉంటుంది ఎవడైనా చూస్తున్నాడు అనమాట. సంవృతాన్ భూమి భాగాశ్చ సువిభక్తాశ్చ చత్వరాన్, బాగా వెడల్పుగా ఉన్నటువంటి భాగాల్ని చూశాడు. సంవృతం అంటే చాలా ఇరుగ్గా ఉన్నటువంటివి చూశాడు, అన్నీ చూస్తున్నాడు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి అంటే సందులు గొంతులు కూడా చూస్తున్నాడు అనమాట ఆయన. రథ్యాశ్చ గృహ సంపాద కపి శృంగాటకాని చ, రథాలు వెళ్ళేటువంటి మార్గాలు, అలాగే గృహ సంపాద అంటే ఇండ్ల మధ్యలో ఉండేటువంటివి, మధ్యలో ఉండేటువంటి దారులు, అవన్నీ కూడా మొత్తం చూస్తున్నాడు. తథా రథ్యోపరథ్యాశ్చ తథైవ చ గృహాంతరాన్, అలాగే ఇళ్ల లోపల ఉన్నటువంటి మార్గాలు, ఒక మార్గం నుంచి ఇంకో మార్గానికి అడ్డ రోడ్లు, ఇంకా అన్నీ చూస్తున్నాడు. మొత్తం లంకంతా చూస్తున్నాడు అన్నమాట. ఈసారి చాలా వివరంగా చూస్తున్నాడు. అప్పుడే రాత్రి వెతకడం అంటే రాత్రి సీత కోసం వెతికాడు.
సీత ఎక్కడెక్కడుందో ఏ ఇళ్లలో ఉందో అవన్నీ వెతికాడు. కానీ ఇప్పుడు అలా కాదుగా, ఇప్పుడు మొత్తం రంకతో చూస్తున్నాడు హాయిగాను. చత్వరేషు చతుష్కేషు రాజమార్గై తథైవ చ ఘోషయంతి కవిం సర్వే చార ఎచ్చేవ రాక్షసా. అక్కడ రాక్షసులు అక్కడ 4 రోడ్లు కలిసేటువంటి చోట్లు ఉన్నాయి. అక్కడ 4 స్తంభాలు ఉన్నటువంటి చోట్లు ఉంటాయి. అక్కడ అలాంటి మండపాలు ఉంటాయి, 4 స్తంభాల మండపాలు, 4 రోడ్లు కలిసేటువంటి చోట్లు. అక్కడంతా ఆపి ఓయ్ రండిరా అని చెప్పి, ఇదిగో శత్రువులు పంపించినటువంటి గూఢచారి వీడు చూడండి, వీడిని కట్టేసాం మేము అని చెప్పేసి వాళ్ళందరూ పెద్ద హడావిడి చేస్తున్నారు వాళ్ళు. స్త్రీబాల వృద్ధ నిర్జగ్ముస్తత్ర కుతూహలాత్. ఆడవాళ్ళు, బాలు, వృద్ధులు అందరూ కూడా కుతూహలం, ఓయ్ వీడు శత్రువుల దగ్గర నుంచి వచ్చినటువంటి మన వాళ్ళు కట్టేశారు, వాడి తోకని పండించారు కోతికి అని చెప్పి వాళ్ళందరూ వచ్చి హడావిడిగా వచ్చి చూస్తున్నారు. తం ప్రదీపిత లాంగూలం హనుమంతం దిదృక్షవ. అందరూ కూడా మన కోతికి తోకని నిప్పండించారు, చూద్దాం రండి రండి అని చెప్పి అందరూ వచ్చేసేసి అక్కడ చూస్తున్నారు వాళ్ళు. దీప్యమానే తతస్తస్య లాంగూలాగ్రే హనుమత రాక్షసేస్తా విరూపాక్ష్య శంసుర్ దేవ్యా తదప్రియం. వాళ్ళు ఆ చూస్తున్నటువంటి వాళ్ళలో ఈ రాక్షస స్త్రీలు ఉన్నారు. వాళ్ళు అక్కడ సీతాదేవి కాపలా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చూశారు. ఇక్కడ చూసి వాళ్ళు వెంటనే సీతాదేవి చెప్పారు, వాళ్ళు ఏమో దగ్గరికి వచ్చినటువంటి ఆ కోతినాడే వాడికి మా రాజుగారు దండన విధించారు, వాడి తోకన్నీ కూడా చేసి నిప్పండించారు, వాడిని తిప్పుతున్నారు ఊరంతా కూడా అని చెప్పి సీతమ్మవారు చెప్పారు. యస్త్వయా కృత సంవాద సీతే తామ్రముఖ కపి లాంగూలేన ప్రదీప్తేన సయేష పరిణీయతే. అమ్మా ఓ సీత, ఆ తామ్రముఖ కపి, ఆ రాగి రంగులో ఉన్నటువంటి కోతున్నాడని ఎగిరికి వచ్చినటువంటి వాడు లాంగూలేన ప్రదీప్తేన, వాడి తోక కాస్త మండుతోంది, వాడు అటు ఇటు తిప్పబడుతున్నాడు, ఈ నగరం అంతా కూడా తిప్పుతున్నారు వాడిని మా వాళ్ళందరూ అని చెప్పి సీతతో చెప్పారట. శ్రుత్వా తద్వచనం క్రూరం ఆత్మాపహరణోపమం వైదేహి శోకసంతప్త హుతాశనముపాగమత్. అది విని సీతాదేవి ఆవిడ చాలా శోకించింది. తద్వచనం శ్రుత్వా, ఆ వచనం విని క్రూరం ఆత్మాపహరణోపమం. ఎటువంటిది ఆ చెప్పినటువంటి వార్త అంటే చాలా క్రూరమైనటువంటిది, అప్రియమైనటువంటిది, క్రూరమైనటువంటిది, ఆత్మాపహరణం అనేటువంటిది కూడినటువంటిది. ఆ హనుమంతుడికి తోక అంటించబడినటువంటి దాంతో చాలా శోకించింది ఆవిడ. ఆ రాక్షసులు చేస్తున్నటువంటి పని ఉందే ఆత్మాపహరణంతో పోలినటువంటిది అని అనిపించింది సీతకి. అంటే ఆత్మాపహరణం అనేటువంటి దాంట్లో చాలా లోతైనటువంటి అర్థం ఉంది ఆ సీత హరణంలో. అది ఏమిటనేటువంటిది, ఆ లోతైనటువంటి అర్థమైనటువంటిది సీతాదేవి ఎలా స్పందించింది దీనికి, ఆవిడ దాన్ని మళ్ళీ ఎలాగ దానికి విరుగుడు చేసిందనేటువంటిది మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.